అయ్యో ఆ, ఏంటి తెగదూతున్నా ఏముంది చాయమ్మా ఇప్పుడు దాకా బొందు కొట్టి వచ్చాను. పని ఏమి లేదు, నువ్వు పెందాడు వంటగానిస్తే ఇవాళ నేను సినిమా తీసుకెళ్లాలను చాయమ్మా. మనకి ఈ వయసులో సినిమా ఎందుకులయ్యా? వయసు ఏంటి పిచ్చిదానే, ఇప్పుడే ఖాళీగా ఉంది మనం. సరే ఏమన్నమంటా? సరే ఏమండి కాయలు? వంకాయలు ఉన్నాయి, నేను తీసుకొచ్చినాయి. మరి ఉట్టి వంకాయలు ఏం బాగుంటాయి? ఎండి సరికి ఏమన్నా ఉందా? ఎండు రొయ్యలు ఉన్నాయి, చీలికలు ఉన్నాయి. చీలికలు వద్దుగానే ఎండు రొయ్యలు వేసి బాగా రొయ్యలు ఎక్కువయ్యి నీట్ గా ఉండు. కొడతాం ఖాళీగా ఉండు. అట్టగే రోజు అడవుడిగా తిని వెళ్తున్నాం. వంకాయ ఎండు రొయ్యలు వండుతున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు: అరకిలో వంకాయలు, 100 గ్రాములు ఎండు రొయ్యలు, 50 గ్రాములు మంచి నూనె, ఒక అర చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచాన్నర కారం, కొంచెం చింతపండు, ఒక పెద్దుల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, 2 కరివేపాకు రెబ్బలు. ఇది తలకాయి తోకలు ఇట్లాగా పీసులన్నీ ఒలుచుకోవాలి శుభ్రంగా. దాంట్లో ఏమన్నా వేసుకుంటే ఇసుక కానీ ఏమన్నా ఉండగా శుభ్రంగా పోద్ది అనమాట. మనం కడుక్కునేటప్పుడు ఒలుచుకొని పెట్టుకుంటే ఈ శుభ్రంగా కూడా నీళ్ళలో వేసి శుభ్రంగా 3 మాటలు కడుక్కోవాలి. అమ్మాయి భార్గవి, ఈ రొయ్యలకి అది కడుక్కురమ్మా 2 మాటలు. వంకాయలు కోసుకునేటప్పుడు ఒక చెంచా ఉప్పు వేసి నీళ్ళలో వంకాయ ముక్కలు కోసుకుందాం, కండ్రెక్కకుండా ఉంటుంది. ముందు నీళ్ళు తీసుకొని ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. కూర బాగుంటుంది అప్పుడు. నీళ్ళు కూడా మునగాన పోసుకోవాలి. అప్పుడు మనం కూర వండుకునే లోపు కండ్రెక్కకుండా బాగుంటుంది ముక్క. చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు దాకా పెట్టుకుందాం. దాకా ఆగింది, నూనె పోసు. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ముందుగా రొయ్యలు వేపి పక్కన పెట్టుకుందాం. ఇట్లా 2 నిమిషాలు వేపి పక్కన పెట్టుకుందాం. నీసు వాసన అనేది ఉండదు అన్నమాట. అప్పుడు ఎండు రొయ్యలు కదా. కొద్దిగా వేగాక ఇప్పుడు పక్కన పెట్టుకుందాం తీసి. అదే నూనెలో కరివేపాకు వేద్దాం. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి ఒక తడ తిప్పుకుందాం. ముక్క కూడా ఉడకనట్టుగా చక్కగా ముక్కగా ఉండాలన్నమాట ఈ రొయ్యల కూరలో. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఈ చింతపండు పులుసు ముక్కకి మునక్కోకుండా పోసుకోవాలి. అప్పుడు మనం రొయ్యలు కొంచెంసేపు నాకు వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు ముక్కలుగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది కూర. ఇప్పుడు మూత పెట్టుకుందాం 1 నిమిషం. ఇప్పుడు ముక్క చూడండి బాగుంది. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం.
ఏ పెట్టినవి ఉన్నాయి కదా అవి వేసి ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ముక్క ముక్కగా ఆ ముక్కలు ఈ ముక్కలు చక్కగా కనపడతాయి అన్నమాట. ఇప్పుడు 1 నిమిషం మట్టి పెట్టుకొని దించేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది, దించేసుకుందాం. ఎండి సరుకు గొంగమలాడుతుంది జయమా. చాలు చాలు చాలా భయ పెట్టి అమ్మగారు ముద్ద తినమంటే చిన్నగా చూడు, నువ్వే చూడు ముందుకు చేస్తుందా. బాగా వండిందండి మా అమ్మ, అమృతం ఉన్నట్టుంది. ఇంకోటి ఎవరమ్మ వండినా కానీ వాళ్ళకి అమృతం వెళ్ళి ఉండిద్దండి. కాబోలేదంటే కూర చాలా బాగుంది. ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, గోపి అన్న నువ్వు ఏది ఉన్నా కానీ అబ్బా ఉబ్బా అన్న అమ్మ వండితే ఏదైనా బాగుండిద్దండి. నెంబర్ 1 ఎండ్రాయిల్ వంకాయ వండినప్పుడు ఎప్పుడైనా సరే నేను మొక్కలు ఇలా కనిపించాలి. మనకి ఇదే సినిమా, ఇంకేం సినిమాలు ఎందుకు, మనం వెళ్ళి కూర్చున్నంత ఓపిక కూడా ఉండదు కదా మనకి. వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాం కాబట్టి సరిపోయింది. చాలు, ఈ రెస్ట్ చాలు మనకి. సినిమాకి వెళ్ళిన కానించి మళ్ళీ నడువులు ఎప్పుడు వంకాయ ముక్క, ఎండ్రాయిల్ ముక్క, ఎండుసారికి అల్లాడిచ్చావమ్మా. ఎట్టుంది? బాగుంది, చాలా బాగుంది. పచ్చిమిరకాయలు కూడా సరిపోని కారం ఉన్నాయి. అంటే వంటరానికి వచ్చామే, అందరూ వండుకుంటారు, అందరూ చేస్తారు. ఎవరి చేతిరి వాళ్ళదే. చేతిరిలో ఉండదు, చేతిరిలో అట్లా ఉంటుంది. ఇంకోటను ఎప్పుడైనా సరే కూరకి అంటే అంతకుముందు నేను బీటెక్ చదివేటప్పుడు రూమ్లో వండుకున్నానండి. ఎప్పుడైనా కూరకి ఎప్పుడైనా సరే హైలైట్గా ఉండేది కారమే. కారం ఎక్కువ కళ్ళుప్పు అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది నేను గమనించాను అనమాట. కారం మాత్రం ఒరిజినల్ కారం అయితే కూరలు చాలా బాగుంటాయండి. మేమేంటంటే అచ్చగా మేము తయారు చేసుకున్న కారాలే కదా, అందుకని మేము ఏది ఉన్నా కానీ బాగా వచ్చింది. కారం వేయటం కూడా కరెక్ట్గా వేయాలి. ఇక పెద్దరి ముక్కను తిని కొంచెం, ఇది కూడా ఓకేనా. మంచిగా తాగు. ఏదో నువ్వు ఎట్టాకు రావని సినిమా అన్నా కానీ జాయిమా, సినిమా చూసే తీరిక నాకెక్కడ ఉంది. మనకి చేలోనే సినిమా కనిపించింది, సినిమాలు ఆడుతాం. కోతులు ఎక్కువైంది. మనం రెస్ట్ తీసుకున్న చెట్టు కింద పడుకుని అక్కడ చేను కాడ కాపలో ఉండి అక్కడ తీసుకోవడమే కానీ ఇంటికాడ నిద్రపోవడం పొగలు కుదరదు. చూశారు కదండి, చాలా వెనకటి రీతి గల వంట అండి. ఇంటిలో పాతి అందరూ కూర్చుని శుభ్రంగా ప్రశాంతంగా తినండి. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మగారు ఏ విధంగా వండారు అదే విధంగా వండుకుని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.